హలో ఫ్రెండ్స్, నేను మీ ఫారూక్ని క్రిస్టల్ కన్సల్టెన్సీ నుంచి మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఒక మంచి ఇన్ఫర్మేషన్తో. ముఖ్యంగా నార్మల్ పాస్పోర్ట్లు రెండు రకాలు, ఒకటి ఈసీఆర్, రెండు నాన్ ఈసీఆర్. ఈసీఆర్ పాస్పోర్ట్ అంటే రెండు చూడటానికి ఒకేలాగా ఉంటాయి. ఏదైతే పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్ మనం చూస్తామో అవి రెండు ఒకేలాగా ఉంటాయి. పేజీ పాస్పోర్ట్లో ఆఖరి పేజీలో ఎక్కడైతే అడ్రస్ ఉంటుందో అక్కడ మీరు చూస్తే అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఈసీఆర్ వాళ్ళకి ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని. కానీ నాన్ ఈసీఆర్ వాళ్ళకి అలాంటిది ఏమీ ఉండదు, ఓన్లీ అడ్రస్ పేర్లు మాత్రమే ఉంటాయి. ఈసీఆర్ అంటే ఎక్కువగా 10వ తరగతి లోపు చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఈసీఆర్ పాస్పోర్ట్ వచ్చిద్ది. విదేశాలకు పనికి వెళ్ళేటప్పుడు ప్రభుత్వం ఈసీఆర్ పాస్పోర్ట్ని జారీ చేసింది. ఈసీఆర్ పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు ప్రభుత్వ అనుమతి లేకుండా వేరే దేశాలకి ప్రయాణం చేయలేరు. నాన్ ఈసీఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ అని మీ అందరికీ చెప్పాను. ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ పాస్పోర్ట్ కావాలి అంటే 10వ తరగతి కన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళకి ఇది వర్తించిద్ది. అలాగే 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా ఇది వర్తించిద్ది. దానితో పాటు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా నాన్ ఈసీఆర్ పాస్పోర్ట్ వచ్చిద్ది. ఈసీఆర్ అయినా నాన్ ఈసీఆర్ అయినా పాస్పోర్ట్ని మీరు అప్లై చేయాలనుకుంటున్నారా? పైన నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీకు అందజేస్తాను. నమస్కారం.